హాయ్! వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనము స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్‌వర్క్ ట్యుటోరియల్ పార్ట్ 22 అనేదైతే చేస్తున్నాము. అండ్ ఈ వీడియోలో మనకు మెనీ టు వన్ బై డైరెక్షనల్ మ్యాపింగ్ కాన్సెప్ట్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్‌లో మనము వన్ టు వన్ మ్యాపింగ్ నేర్చుకున్నాము. వన్ టు మెనీ మ్యాపింగ్ నేర్చుకున్నాము. ఇప్పుడు మెనీ టు వన్ బై డైరెక్షనల్ మ్యాపింగ్ అనేదైతే నేర్చుకోబోతున్నాము. మీకు వీడియోలో ఎక్కడైనా అర్థం కాకపోతే వెంటనే కామెంట్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వన్ టు మెనీలో ఏ విధంగా టేబుల్స్ క్రియేట్ అయ్యాయో మనకు మెనీ టు వన్ బై డైరెక్షనల్ మ్యాపింగ్‌లో కూడా అదే విధంగా టేబుల్స్ అనేదైతే క్రియేట్ అయితాయి. బట్ మనం రాసే కోడింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. లైక్ వన్ టు మెనీకి కొద్దిగా డిఫరెంట్ రాస్తాము. అండ్ మెనీ టు వన్‌కి కొద్దిగా డిఫరెంట్ అనేదైతే రాస్తాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ మనకు ఎంప్లాయీ టేబుల్ ఉంది, టాస్క్ టేబుల్ ఉంది. అండ్ ఎంప్లాయీ టేబుల్‌కి మనకు 2 ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేసుకున్నాము. టాస్క్ టేబుల్‌లో మనకు 5 టాస్క్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ వన్ టు మెనీ చేసినప్పుడు 1 ఎంప్లాయీకి మెనీ టాస్క్స్ అనేదైతే అసైన్ చేస్తాము. ఇక్కడ మెనీ టు వన్ బై డైరెక్షనల్‌గా జరిగేటప్పుడు ఒక ఎంప్లాయీకి మెనీ టాస్క్స్ అనేదైతే ఎంప్లాయ్ చేస్తున్నాము. లైక్ ఒక ఎంప్లాయీకి మెనీ టాస్క్ అనేది యూజ్ చేసినప్పుడు వన్ టు మెనీ అనేదైతే కోడింగ్ రాసుకుంటామో, మెనీ టాస్క్స్‌కి ఒక ఎంప్లాయీని అసైన్ చేసేటప్పుడు మనకు మెనీ టు వన్ అనేదైతే రాసుకుంటాము. అంటే మెనీ టాస్క్స్ టు వన్ ఎంప్లాయీకి అసైన్ చేస్తాము. అది ఏ విధంగా కోడింగ్ అనేదైతే రాయాలనేదైతే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్‌టీఎస్ అనేదైతే ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేశాను. ఇక్కడ మెనీ టు వన్ అనే మ్యాపింగ్ అనేదైతే క్రియేట్ చేశాను. అండ్ మెనీ టు వన్ మ్యాపింగ్‌లో ఎస్ఆర్‌సి మెయిన్ జావాలో మనకు 3 ప్యాకేజెస్ అనేదైతే ఉన్నాయి. కామ్ డాట్ ఈజీ ప్యాకేజ్‌లో మనకు మెయిన్ క్లాస్ అనేదైతే ఉంటుంది. అండ్ కామ్ డాట్ ఈజీ డాట్ ఎంటిటీలో నేను 2 టేబుల్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం. లైక్ 2 ఎంటిటీస్ ఎంప్లాయీ ఎంటిటీ అండ్ టాస్క్ ఎంటిటీ. అండ్ ఆ తర్వాత కామ్ డాట్ ఈజీ డాట్ రెపోలో నేను ఎంప్లాయీ రిపోజిటరీ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. మనకి ఇక్కడ టాస్క్ రిపోజిటరీ అవసరం లేదు కాబట్టి దీన్ని డిలీట్ అయితే చేసేస్తున్నాము. అండ్ ఇక్కడ ఎస్ఆర్‌సి మెయిన్ రిసోర్స్‌లో నేను అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్‌లో నేను మన పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్‌కి సంబంధించిన డేటాబేస్ కాన్ఫిగరేషన్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మనము ఎంటిటీస్ అనేదైతే చెక్ చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఎలా చేశామో మ్యాపింగ్ అదే విధంగా మనం ఎంటిటీ క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనకు ఈ ఎంప్లాయీకి టాస్క్ ఎంటిటీవి మనం ఇక్కడ లిస్ట్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో వేరియబుల్ లాగా. మనం ఇక్కడ లిస్ట్ వేరియబుల్ లాగా క్రియేట్ అయితే చేసుకున్నాము. ఇక్కడ వన్ టు మెనీ మ్యాపింగ్ అనేదైతే యాంటేషన్ అయితే యూజ్ చేశాము. బట్ కానీ మనకి ఇక్కడ మ్యాప్డ్ బై ఎంప్లాయీ అనేదైతే చేసుకున్నాము. ఈ మ్యాప్డ్ బై ఎంప్లాయీ అనేది మనము టాస్క్ ఎంటిటీలో ఇక్కడ చూసుకున్నట్లయితే టాస్క్ ఎంటిటీలో మనము ఒక ఎంప్లాయీని మనం ఇక్కడ వేరియబుల్ లాగా క్రియేట్ చేసుకొని మెనీ టు వన్ అంటే మెనీ టాస్క్స్ వన్ ఎంప్లాయీ అంటే మెనీ టాస్క్స్‌ని వన్ ఎంప్లాయీకి అసైన్ చేస్తున్నాము. మనము వన్ టు వన్ యూజ్ చేసినప్పుడు, వన్ టు మెనీ యూజ్ చేసినప్పుడు డిఫరెంట్‌గా మనం మ్యాపింగ్ అనేదైతే జరుగుతుంది. అదే విధంగా వన్ టు మెనీ యూజ్ చేసినప్పుడు మనము ఈ టాస్క్ ఎంటిటీలో ఎటువంటి ఎంప్లాయీని మనం వేరియబుల్ లాగా క్రియేట్ చేయలేదు ప్రీవియస్ వీడియోస్‌లో. మనం జస్ట్ ఎంప్లాయీ క్లాస్‌లో ఓన్లీ వన్ టు వన్ మ్యాపింగ్, వన్ టు మెనీ మ్యాపింగ్, క్యాస్కేడ్ ఈక్వల్ టు క్యాస్కేడ్ టైప్ డాట్ ఆల్ అనేదైతే ఇచ్చాము. ఈ మ్యాప్డ్ బై అనే ఎంప్లాయీ కూడా ఇయ్యలేదు. అండ్ జాయిన్ కాలమ్ నేమ్ అనేదైతే ఇచ్చాము. ఇప్పుడు మనకు మెనీ టు వన్ బై డైరెక్షనల్‌లో ఈ ఎంప్లాయీ ఎంటిటీలో జస్ట్ అరే లిస్ట్ అనేదైతే వేరియబుల్ లాగా క్రియేట్ చేసుకున్నాము. ఆ తర్వాత వన్ టు మెనీ యూజ్ చేశాము. ఇక్కడ మ్యాప్డ్ బై అనేదైతే ఇచ్చేసాము. ఈ మ్యాప్డ్ బై అని మనం టాస్క్ ఎంటిటీలో ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నామో, ఆ వేరియబుల్ నేమ్ అనేదైతే ఇక్కడ ఇచ్చేసుకుంటాము. అప్పుడే మనకు ఈ మెనీ టు వన్ బై డైరెక్షనల్ అనేదైతే వర్క్ అవుతది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు టాస్క్ ఎంటిటీలో నేను సింపుల్‌గా మెనీ టు వన్ యాంటేషన్ యూజ్ చేశాము. క్యాస్కేడ్ టైప్ ఆల్ అనేదైతే ఇచ్చేసి, జాయిన్ కాలమ్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ ఐడీ అనేదైతే ఇచ్చేసాము. ఎందుకంటే ఈ జాయిన్ కాలమ్ వచ్చేసి టాస్క్ ఎంటిటీకి లైక్ టాస్క్ టేబుల్‌లో మనకు ఎంప్లాయీ ఐడీ అనేదైతే అసైన్ కావాలి. అందుకనేసి మనము జాయిన్ కాలమ్ అనేదైతే యూజ్ చేశాము. అండ్ వేరియబుల్ లాగా ఎంప్లాయీని క్రియేట్ చేసుకున్నాము. ఈ ఎంప్లాయీ వేరియబుల్ అనేది ఏదైతే ఉందో ఈ నేమ్ అనేది మనము ఎంప్లాయీ క్లాస్‌లో ఈ మ్యాప్డ్ బై అనేసి ఎంప్లాయీ అనేదైతే ఇస్తాము.
ఇక్కడ మనకు మెనీ టాస్క్స్ వన్ ఎంప్లాయీ అంటే మెనీ టాస్క్స్ని మనం ఒక ఎంప్లాయీకి అసైన్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత నేను సింపుల్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు టాస్క్లో ఉన్న ఒక టాస్క్ నేమ్కి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత వేరియబుల్ ఏదైతే ఎంప్లాయీ వేరియబుల్ లాగా క్రియేట్ చేసుకున్నామో దానికి గెట్టర్ సెట్టర్స్ అనేది అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మనము ఎంప్లాయీ రిపోజిటరీ క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మనకు మెయిన్ క్లాస్కి వస్తే సింపుల్గా మనము ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసాము, కమాండ్ లైన్ రన్నర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసాము. ఎందుకంటే మనం డేటా ఇవ్వడానికి మనం ఇక్కడ ఒక కమాండ్ లైన్ రన్నర్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ మనం క్రియేట్ చేసుకున్న ఎంప్లాయీ రిపోజిటరీ అనేది ఆటో వైడ్ అనేది అయితే చేసుకున్నాము. ఆటో వైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎప్పుడైతే కమాండ్ లైన్ రన్నర్ అనేది అయితే యూజ్ చేసామో అందులో ఉన్న ఓవర్ రైడ్ మెథడ్ అనేది మనకి ఇక్కడ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ అనేది అయితే వస్తుంది. మనం డేటా అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. లైక్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాము, ఒక ఎంప్లాయీని యాడ్ చేసాము. అండ్ ఆ తర్వాత మనము 3 టాస్క్స్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ ఎంప్లాయీ 1కి వచ్చేసి నేమ్ వచ్చేసి నవీన్ ఎంప్లాయీని క్రియేట్ చేశాను. అండ్ 3 టాస్క్స్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఈ 3 టాస్క్స్ నవీన్కి అసైన్ చేయాలి మనము. లైక్ మెనీ టాస్క్స్ వన్ ఎంప్లాయీ అంటే ఇక్కడ మనకు 3 టాస్క్స్ ఉన్నాయి కాబట్టి మెనీ టాస్క్స్ 1 ఎంప్లాయీకి అసైన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంప్లాయీ 1 డాట్ గెట్ టాస్క్స్ డాట్ యాడ్ టాస్క్ 1 యాడ్ చేసాము. అండ్ తర్వాత టాస్క్ 2 యాడ్ చేసాము. అండ్ ఆ తర్వాత టాస్క్ 3 అనేది అయితే యాడ్ చేసాము. ఈ ఎంప్లాయీ ఎంటిటీలో మనకు ఈ అరే లిస్ట్ అనేది అయితే ఉంది కదా, ఈ అరే లిస్ట్లో మనము ఆ 3 టాస్క్స్ అనేది అయితే యాడ్ చేసాము. ఆ తర్వాత ఆ 3 టాస్క్స్ అన్నీ మనకు ఎంప్లాయీకి సెట్ చేసాము. ఈ టాస్క్ 1 డాట్ సెట్ ఎంప్లాయీ అనేసి ఆ ఎంప్లాయీ 1 యాడ్ చేసాము. టాస్క్ 2 కూడా మనం ఎంప్లాయీ 1కి యాడ్ చేసాము. టాస్క్ 3 కూడా ఎంప్లాయీకి సెట్ చేసాము. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఎంప్లాయీ రిపోజిటరీ యూజ్ చేసి సేవ్ అనేది అయితే ఈ మెథడ్ యూజ్ చేసి ఆ ఎంప్లాయీని సేవ్ చేసాము. ఈ విధంగా మనము 1-to-1 మ్యాపింగు, 1-to-మెనీ మ్యాపింగు, మెనీ-to-1 మ్యాపింగ్ అనేది అయితే కోడింగ్ రాసుకుంటూ ఉంటాము. మనకు 1-to-1 యూనిడైరెక్షనల్ ఉంది, 1-to-1 బైడైరెక్షనల్ ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది అయితే తెలుసుకున్నాము. అండ్ 1-to-మెనీ, మెనీ-to-1, 1-to-మెనీ యూనిడైరెక్షనల్, మెనీ-to-1 బైడైరెక్షనల్ అనేది కూడా తెలుసుకున్నాము ఇప్పుడు. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ అయితే చేయండి. మనము ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ యాజ్లోకి అయితే వచ్చేసింది. రన్ యాజ్లోకి వచ్చేసి స్ప్రింగ్ బూట్ యాప్ మీద అయితే క్లిక్ చేసేయండి. స్ప్రింగ్ బూట్ యాప్ మీద క్లిక్ చేయగానే మనకు ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అయింది. మనకు వెబ్ సర్వర్ ఫెయిల్ టు స్టార్ట్ పోర్ట్ 8080 వాజ్ ఆల్రెడీ ఇన్ యూజ్ అనేసి అయితే వస్తుంది. మనం ఒకసారి దీన్ని స్టాప్ చేద్దాము. స్టాప్ చేసేసి మళ్ళీ రన్ అయితే చేద్దాము. మనకు ఎందుకంటే ప్రీవియస్ 8080 పోర్ట్ నెంబర్ మీదనే రన్ అయినట్టుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రాజెక్ట్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టెడ్ మెనీ-to-1 మ్యాపింగ్ అప్లికేషన్ ఇన్ 8080 పోర్ట్ నెంబర్ ద్వారా రన్ అయింది మనకు. అండ్ సింపుల్గా ఎస్క్యూఎల్ అనేది అయితే ఓపెన్ చేయండి. ఎస్క్యూఎల్ సెల్ అనేది, ఈ ఎస్క్యూఎల్ సెల్ ఎలా వస్తుందంటే మనం ఎప్పుడైతే పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటామో అప్పుడు మనకి ఎస్క్యూఎల్ సెల్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు 4 టైమ్స్ ఎంటర్ అనేది అయితే చేయండి. పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేయండి. ఆ పాస్వర్డ్ మనము అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో కూడా కాన్ఫిగరేషన్ అనేది అయితే చేసుకొని ఉంటాము. పాస్వర్డ్ ఇచ్చేసి ఎంటర్ చేయగానే మనము ఇప్పుడు మన ఎంప్లాయీ టేబుల్స్ అనేది అయితే చెక్ చేద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఈ ఎంప్లాయీ అండర్స్కోర్ టేబుల్ నేమ్ అనేది మనం ఎంటిటీలో అయితే ఇచ్చేసాము. ఎంప్లాయీ ఎంటిటీలో ఇక్కడ చూసుకోవచ్చు ఎంప్లాయీ ఐడి 1కి మనకి ఎంప్లాయీ నేమ్ వచ్చేసి నవీన్. మనం ఇక్కడ ఓన్లీ 1 ఎంప్లాయీని అనేది అయితే క్రియేట్ చేసాము. ఓన్లీ 1 ఎంప్లాయీని. అండ్ 3 టాస్క్స్ క్రియేట్ చేసి ఆ 3 టాస్క్స్ అంటే మెనీ టాస్క్ ఒక ఎంప్లాయీకి సెట్ చేస్తున్నాము. ఇప్పుడు టాస్క్ టేబుల్ అనేది అయితే చెక్ చేద్దాము. ఈ టాస్క్ టేబుల్ అనేది కూడా మనము టాస్క్ ఎంటిటీలో అనేది అయితే టేబుల్ నేమ్ ఇచ్చేసుకున్నాము. ఇక్కడ టాస్క్ టేబుల్ చూసుకున్నట్లయితే టాస్క్ ఐడి 1, 2, 3 అండ్ 3 టాస్క్స్ అసైన్ టు 1 ఎంప్లాయీ. అంటే మనకు మెనీ టాస్క్స్ అసైన్ టు 1 ఎంప్లాయీ, మెనీ టు 1 మ్యాపింగ్ రిలేషన్షిప్ అనేది అయితే జరుగుతుంది.
అండ్ ఈ విధంగా మనం కోడింగ్ అనేదైతే రాసుకుంటూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మనకు లాస్ట్ అండ్ ఫైనల్ మెనీ టు మెనీ అనే మ్యాపింగ్ రిలేషన్‌షిప్ అనేదైతే ఉంది. అది కూడా నేర్చేసుకుందాం నెక్స్ట్ వీడియోస్‌లో. మీరు ఆ అప్డేట్ పొందాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నందుకు. వీడియో గనుక నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి.